వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఏదైతే సివిల్ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయో ఎవరెవరికి ఎన్ని పోస్టులు వచ్చేటటువంటి అవకాశం ఉంది అంటే మెన్స్కి ఎన్ని, ఉమెన్కి ఎన్ని ప్రత్యేకంగా ఈ వీడియోలోనే చెప్తా ఉన్నా. నెల్లూరుకు సంబంధించి మిగిలిన ఏ వీడియోలో కూడా చెప్పలే. హోంగార్డ్స్కి ఎన్ని, అసలు హోంగార్డ్స్కు ఎన్ని సివిల్ పోస్టులు పోవడం వల్ల ఒక్కొక్క పోస్టుకు ఎంతమంది మెన్ కాంపిటీషన్ పెరుగుతుంది, ఎంతమంది ఉమెన్ కాంపిటీషన్ పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైతే కోచింగ్ సెంటర్కు వెళ్ళనటువంటి తెలుగు మీడియం కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు లక్ష్యమైనటువంటి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. దాదాపుగా ఇప్పటికి 175 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు మన యొక్క లక్ష్యం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అయ్యి నేను ఇచ్చేటటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి టైం టేబుల్ను ప్రతిరోజు ఫాలో అవుతూ ప్రతిరోజు వారు చదివినటువంటి టైం టేబుల్ మీద ఎగ్జామ్స్ రాస్తూ కేవలం 2 నెలల్లోనే ఆ సిలబస్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసుకొని ప్రతిరోజు ఎగ్జామ్స్ రాసి ఆ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకి అయితే ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఇంకా ఎవరైనా జాయిన్ కావాలనుకున్నటువంటి వారు 9885153134 అనేటువంటి నా నెంబర్కు 300 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి ఆ యొక్క స్క్రీన్ షాట్తో పాటు మీ యొక్క కానిస్టేబుల్ అప్లికేషన్ ఫోటో కానీ స్టేజ్ 2 ఫోటో కానీ అదే నెంబర్కి వాట్సాప్ పెట్టినట్లయితే నేను నా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పంపుతాను. జాయిన్ కండి. కేవలం 2 నెలల లోపలనే మీ సిలబస్ను మొత్తాన్ని పూర్తిగా కంప్లీట్ చేయించడమే కాకుండా ప్రతిరోజు ఎగ్జామ్స్ పెట్టి ప్రతి టాపిక్ మీద మీకు ప్రిపేర్ పడేలా చేసి మిమ్మల్ని మెయిన్స్ రాత పరీక్షకు ప్రిపేర్ చేయించడం అనేది జరుగుతుంది. ఇక టాపిక్లోకి వస్తే మొత్తం మీద ఈసారి నెల్లూరుకు సంబంధించి హోంగార్డ్ 15% సివిల్ పోస్టులో రిజర్వేషన్ లేకుండా కనుక చూస్తే ఉన్నటువంటి పోస్టుల సంఖ్య 160. అందులో మెన్స్కి వచ్చేసరికి 107 పోస్టులు ఉంటే మొత్తం మీద ఫైనల్ ఎగ్జామ్ రాసేటటువంటి అభ్యర్థుల సంఖ్య వచ్చేసరికి 1573 మంది. అంటే ఓవరాల్గా ఒక పోస్టుకు 15 మంది పురుష అభ్యర్థులు పోటీ పడేటువంటి అవకాశం ఉంది. అదే ఉమెన్ కేటగిరీ దగ్గరకు వచ్చేసరికి మొత్తం మీద వారికి సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 53 ఉంటే ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నది 197 మంది మహిళా అభ్యర్థులు. వారికి ఓవరాల్గా 1:4 అంటే ఒక పోస్టుకు 4 పోటీ పడేటువంటి అవకాశం ఉంది వితౌట్ హోంగార్డ్ రిజర్వేషన్. ఇప్పుడు చూడండి, హోంగార్డ్స్కు వారికి ఉన్నటువంటి ఏదైతే సివిల్ పోస్టులో 15% రిజర్వేషన్ ప్రకారం ఉన్నటువంటి మొత్తం పోస్టులలో 160 పోస్టుల్లో 24 పోస్టులు హోంగార్డ్స్కి కనుక కేటాయిస్తే మిగిలేటటువంటి పోస్టులు కేవలం 136. అందులో మెన్స్కు 91 పోస్టులు వస్తాయి, ఉమెన్స్కి వచ్చేసరికి 45 పోస్టులు వస్తాయి. మెన్స్కి వచ్చేసరికి ఉన్నటువంటి 91 పోస్టులకు గాను 1573 మంది పోటీ పడితే ఒక్క పోస్టుకు 17 మంది పోటీ పడాల్సి వస్తుంది. అదే ఉమెన్స్ దగ్గరకు వచ్చేసరికి ఉన్నటువంటి 45 పోస్టులకు 197 మంది పోటీ పడితే వారిది అయితే మారేటువంటి అవకాశం లేదు. ఒక్క పోస్టుకు 4 పోటీ పడేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ దీన్ని బాగా వివరంగా ఓపెన్ కేటగిరీ ఎంత, బీసీ ఎంత, బీసీబీ ఎంత, బీసీసీ ఎంత, బీసీడీ ఎంత, బీసీఈ ఎంత, ఎస్సీ ఎంత, ఎస్టీ ఎంత, ఇలా సువివరంగా పెద్ద వీడియోని చేసి ఉన్నటువంటి మీ టైంను వేస్ట్ చేయకూడదని చెప్పేసి కేవలం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాంపిటీషన్ ఎలా ఉంది, ప్రిపరేషన్ ఏ స్థాయిలో చేయాలి అనేటువంటి అవగాహన కోసమే ఈ నెల్లూరు వీడియోలో మాత్రమే నేను క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది. మిగిలిన అన్ని జిల్లాలను కూడా ముందుగా చేసిన దానిలో కూడా మళ్ళీ ఇలా హోంగార్డ్స్కి సంబంధించి రిజర్వేషన్కు ముందు, రిజర్వేషన్ తర్వాత కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని అన్ని జిల్లాల వారీగా మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు మీ యొక్క ప్రిపరేషన్ ఎక్కడా ఆపొద్దు. డెఫినెట్గా 100% చాలా కష్టపడి చదవండి. ఈసారి కట్ ఆఫ్ మార్కులు అయితే మాత్రం అన్ప్రెడిక్టబులే. గేమ్ చేంజర్ సినిమాలో చెప్పినట్టు అన్ప్రెడిక్టబులే. ప్రతి జిల్లాలో కట్ ఆఫ్లు మారిపోవడం అనేది జరుగుతుంది. మీకు ఆల్రెడీ క్లారిటీగా కనిపిస్తూ ఉంది ఎంతమంది కాంపిటీషన్ పెరుగుతూ ఉన్నారని చెప్పేసి. దయచేసి మీ ప్రిపరేషన్ను మొదలు పెట్టండి. ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కోచింగ్ సెంటర్కి వెళ్ళినటువంటి అభ్యర్థులు కనుక ఉంటే నా నెంబర్ను సంప్రదించండి. లక్ష్యం గ్రూప్ గురించి మొత్తం తెలుసుకోండి. మీకు నచ్చితేనే జాయిన్ కండి. థ్యాంక్ యూ.